హలో, ఏమే కల్పన, ఇంట్లోకి ఎవడో వస్తానన్నాడు కదే, అదే రెంట్కి. ఇంతవరకు ఎవరు రాలేదెవరు? ఏమోరే, 3 రోజుల నుంచి వస్తా అంటున్నాడు. ఆడి కోసం నేను కళ్ళగంటున్నాను. అంటే కళ్ళగంటవంటే నాకు తోడుంటాడని. అదేలేవే, పగలింట్లో, రాత్రి నా దగ్గర. 2 రకాలుగా కూడా ఉపయోగపడతాడు కదా. అదే అంటున్నాను నేను. సరే కానీ నువ్వు అర్జెంట్గా ఒకసారి ఆడికి ఫోన్ చేసి వాడు ఇప్పుడు వస్తాడో లేదో కనుక్కొని చెప్పు, సరేనా? సరే, ఉంటాను. ఈ వంశీగాడు ఎక్కడికి పోయాడు? ఎరా వంశీ, ఎక్కడ తగలడ్డా? ఇప్పుడు ఎక్కడమేంట్రా? రాత్రంతా ఆడాడితే పొద్దున్న ఎగలేవేంటి? తొందర రెడీ అయ్యిరా. ఈడొకడు వేసేది 2 రౌండ్లే కానీ తెల్లార్లు పడుకునే ఉంటాడు. చెప్పవే, వస్తున్నాడు రావట్లేదు ఇప్పుడు? బయలుదేరాడా? సరేలేవే, డైరెక్ట్గా మాట్లాడేనా? ఏమనుకోడు కదా, భయపడి పారిపోయాడు అనుకోవే. అప్పుడు నాకు ఇంకో కంపెనీ కూడా లేదే బాబు, వాడినే సెట్ చేయాలి అట్లా కొట్లా. నువ్వు చేసావా టిఫిను? నేను ఇప్పుడే రెడీ అయ్యానే. లేట్ అంటే ఏముంది, వంశీగాడు కొత్తోడు, వాడికి ఏం వచ్చి సావదు. మరి నేను సాటిస్ఫై అవ్వాలంటే నా తిప్పలు నేను పడాలి కదా. వాడు చేతనంతసేపు వాడు, నాకు చేతనైనప్పుడు నేను. ఎలాగోలా తెల్లారిదాకా పోరాటం ఆడి పొద్దున పడుకున్నానే, అది సంగతి. సర్లేవే, అబ్బాయి వస్తే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఇంతకటి ఈ ప్రోగ్రాం ఏంటే? అవునా, ఆల్రెడీ బెడ్ మీద ఉండడం ఏంటే? టైం ఎంత అయిందే? పొద్దున్న 10ంటికి మొదలు పెట్టేశావేంటే? అవునా, ఎవడే క్యాండిడేట్? మంచి రసకుడేనా? బాగానే దున్నుతున్నాడా? నిజమా? ఓసారి నా దగ్గర కూడా పంపించవచ్చు కదే, నన్ను కూడా ఒక ఆట ఆడుకుంటాడు కదే. సరేలే, నువ్వు ఇలా కోఆపరేట్ చేసావనుకో, నా దగ్గర ఎవరైనా మంచి మొగుడు వచ్చాడనుకోవే, నీకు కూడా పంపిస్తా నేను. కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేద్దు కానీ. సర్లేవే, అబ్బాయి వస్తే మాట్లాడి ఫోన్ చేస్తా. వంశీ, ఒరే వంశీ. వస్తున్నా. ఎంతసేపు రా, త్వరగా రా. వస్తున్నా. ఏరా వంశీ, ఇప్పుడే తెల్లారిందా? ఏం తెల్లారడమే బాబు, తెల్లార్లు రఫ్ ఆడించేసావు కదే. అయినా అంత స్పీడ్ ఏంటి నీకు? స్పీడే ఉందిరా. ఏమనుకున్నావు మరి? ఆట ఆడితే అలా ఉండాలి, ఇలా మ్యాగీలా ఉంటాయట. అది సరే గాని, నీకు ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓ, నీలా చేతకానోడికి తెలియదులే. అయినా ఏంటో 2 నిమిషాలకి అవుట్ అయిపోతున్నావు. అవుట్ అవ్వడం కాదు దివ్య, అసలు నువ్వు ఎక్కడ చేయనిస్తావు నన్ను? నన్నే దున్నేస్తున్నావు నువ్వు. అసలు నాకు టైమే ఇవ్వట్లేదు. మరి నీకు టైం ఇస్తే నేను సాటిస్ఫై అవ్వద్దేంటి? సరే కానీ వంశీ, ఒక కస్టమర్ వస్తున్నాడు. కస్టమరా? అదేదా కస్టమర్లే కానీ మన పోర్షన్లో రెంట్ కొనటానికి ఓ, ఒకడు వస్తున్నాడు. వాడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. జాగ్రత్తగా డీల్ చేయడం ఏంటి? ఇల్లు నచ్చితే వాడు ఉంటాడు, నచ్చకపోతే ఉండడు. ఇందులో పెద్దగా చేసేదేంటి? అంటే అది కాదురా, వాడు నచ్చాడనుకో, నువ్వు ఒక్కడే డ్యూటీ చేయలేకపోతున్నావు. పగలు వాడు చేసినా నైట్ నువ్వు చేస్తుంటావు. ఒకవేళ నైట్ ఆడేసాడనుకో, పగలు నువ్వు చేద్దు కానీ. మీరిద్దరు అనుకోరా, ఎప్పుడు నన్ను దబిడి ఆడిచ్చారనుకో, నేను ఫుల్ హ్యాపీరా. అది కాదు దివ్య,
ఇద్దరినైనా తట్టుకోగలవాను? వంశీ, ఒక విషయం చెప్పరా నీకు? ఇద్దరు కాదు, నలుగురు ఒకేసారి గ్రౌండ్ మీదకి వచ్చినా రఫ్ ఆడించేస్తాను. అసలు అవకాశం ఇవ్వను, మొత్తం నేనే ఆట ఆడిస్తాను. అబ్బా దివ్య, అసలు నేను ఎలా ప్రేమించాను నేను? నేను నిన్ను ప్రేమించమనేంటి? నాకు అవసరం ఉంది, నన్ను ఒకడు కొట్టేవాడు కావాలి. నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నాకు మూడొచ్చినప్పుడు నన్ను బాధెళ్ళు, అంతే. సరేలేవే, వాడెవడో వస్తున్నాడు అన్నావు కదా, వాడు నచ్చితే వాడితో పాటు కానీ నన్ను మరీ దూరం పెట్టకే బాబు. రోజుకొక రౌండ్ అనే ఛాన్స్ ఇవే బాబు నాకు. సరే సరే, ఇస్తారేరా. కానీ వాడితో మాట్లాడి పంపించాక ప్రశాంతంగా గదిలోకి వెళ్ళి 2 గంటలు వేసుకుందాం. ఫుల్ సాటిస్ఫై చేస్తాను, సరేనా? కాలింగ్ బెల్ మోగిందేంటి? వెళ్ళొస్తా ఉండు. దివ్య అయితేనే చెప్పిన రెంట్ అతను. నువ్వేనా వినయ్ అంటే? అవును మేడం. సరే, కూర్చుని మాట్లాడదాం పద. అరే వంశీ, ఆ అబ్బాయి నాకు నచ్చాడు కానీ రెంట్ తక్కువైనా పర్లేదురా, మిస్ చేయకురా. ఏంటండి మీరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి. సర్లే కానీ మీ పేరేంటి? సాయి అండి. అవునా, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, జాబ్ చేస్తున్నాను. ఓకే, సరే సరే కానీ వీక్లీ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 10కి వెళ్ళి నైట్ 7కి వస్తాను. అంతే కదా, నైట్ ఇక్కడే ఉంటారు కదా? ఉంటానండి. నైట్ అంతా నాతో ఏం పని అండి? ఏం లేదు, మీరు రాత్రి ఉండడమే నాకు కావాలి. నైట్ అంటే నాకు అర్థం కాలేదండి. అంటే రూమ్లో ఉండేది మన ఇద్దరమే కదా, మీరు కూడా ఉన్నారనుకోండి, నాకు కూడా కొంచెం కంపెనీ ఉంటుంది కదా. అదే కంపెనీ అంటే తోడని. ఓ అంతేనా? సరే, రెంట్ ఎంత ఇవ్వమంటారు? మీ ఇష్టం అండి, నేను ఇంత అని చెప్పను. మీరు నాకు బాగా నచ్చారు, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. సరే అండి, ఒక 5,000 ఇస్తానండి. సరే సరే, ఎప్పుడు వస్తారండి? ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసానండి, కారులో లగేజ్ ఉంది, తీసుకురావడమే. సరే కానీ అప్పుడప్పుడు నాకు చిన్న అప్లికేషన్లు ఉంటాయి, అవి మీరు తీర్చాలి. ఏంటి? ఏం లేదు, రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టదు, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. ఆ టైంలో నాకేం కావాలో అవి నాకు మీరు తీర్చేస్తే సరిపోతుంది. ఏం చేయాలంటారు? అవన్నీ ఎలా చెప్పనబ్బా, బెడ్రూమ్కి వెళ్ళామనుకో, అప్పుడు నేనే చెప్తాగా, మీరు కాదనుకుండా ఉంటే చాలు. సరేనండి. అరే వంశీ, అబ్బాయి చూస్తే దిట్టంగా ఉన్నాడురా, దెబ్బ గట్టిగా వేసేటట్టున్నాడు. నా మాటినరా, రెంట్ ఎంతైనా పర్లేదు, వాడిని మాత్రం సెట్ చేసారా. అర్జెంటు గాడితోటి కొట్టించుకోవాలందిరా, అడుగురా. నేనేమంటానే, నువ్వే మాట్లాడు. నీకు నచ్చాడు కదా, రెంట్ ఎంత అయితే ముందులే. ముందు నాకు కొంచెం బాధ తగ్గుద్ది. సంపుతున్నావే బాబు. ఏం చెబుతున్నారా? ఏం సంపట్లేదే. ఒక్క రౌండ్ కాదు, 2 రౌండ్లకు ఆగావు. ఒక్కసారి వేసినా అంటే ఇంకొకసారి వద్దంటావు. ఎలాగే నీతో? అందుకే నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను. ఈ గ్యాప్లో వాడు నిన్ను వేస్తాడు. అబ్బా, నాకు కావాల్సింది కూడా అదేరా. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఒక రౌండ్ నీతోటి, ఇంకా 2 ఆడితోటి వేయించుకుంటా, హ్యాపీగా ఉంటా. రెంట్ ఎంతైనా పర్లేదు, నేను మాట్లాడుకుంటా. సరేనండి, నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? ఏం లేదు సాయి, నాకు ఎక్కువ ఆ కోరికలు ఎక్కువ. నాకు ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేస్తూ ఉండాలి.
నువ్వు మంచిగా ఉన్నావు, మంచి దిట్టంగా ఉన్నావు, దెబ్బ కూడా గట్టిగేసేటట్టున్నావు. అందుకని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఎటు రెంట్ ఇస్తా అన్నావు కదా, అవి ఇవ్వకపోయినా పర్వాలేదు, రోజుకు మాత్రం 4 దెబ్బలు వేయాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే, నాకు కూడా కంపెనీ మంచిదే కదా, ఎలాగో పెళ్లి కాలేదు, ఇలాంటి తోడుందనుకో నేను హ్యాపీయే. సరే కానీ ఇంతకుముందు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమి లేదు. నిజం చెప్పు. నిజంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సే లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాతోనమాట. అయితే నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? ఏంటది? ఏం లేదు సాయి, నీకు ఎలా కొత్త కాబట్టి మొత్తం నేనే చేస్తాను. నువ్వు నాకు చేయాల్సింది ఏంటంటే స్టడీగా ఉండి తొందరగా అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. ఫుట్బాల్ ఆడతా, నాకు ఇష్టం వచ్చిన యాంగిల్స్లో నీతో నేను బాగా వేసుకుంటాను. నాకు కోఆపరేట్ చేయి చాలు. సరే అయితే. మరోసారి అయితే బెడ్రూమ్లోకి వెళ్దామా? ఇప్పుడా? నైట్ పెట్టుకుందాం. అలా కాదు, నువ్వు ఫస్ట్ టైం అంటున్నావు, ముందు నేను నిన్ను చెక్ చేయాలి. నువ్వు నాకు ఎంతవరకు కోఆపరేట్ చేస్తావో, నువ్వు బాగా వేస్తావో లేదా అన్నీ చూసుకోవాలి. నాకు ఓకే అనుకుంటే అప్పుడు నీకు రూమ్ ఇస్తా. సరే అయితే. మరి సేఫ్టీ ఉందా? అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ముందుగానే జాగ్రత్తగా ఉంటాను. నువ్వు చేయాల్సింది ఒకటే, నన్ను సాటిస్ఫై చేయటం. నన్ను మాత్రం లేక కూడా చూడు, నాకు అదే కావాలి. సరే మరి. ఏంటి దివ్య సిగ్గుపడుతున్నావు? ఏం లేదు సాయి, నువ్వు నన్ను చాలా సాటిస్ఫై చేసావు. ఇందాక వచ్చేటప్పుడు ఒక యాంగిల్ చేసావు కదా, అది నిజంగా అల్టిమేట్. చాలా నచ్చింది నాకు, అందుకే ఫ్లాట్ అయిపోయాను. నిన్ను పంపించబుద్ధి కావట్లేదు. లగేజ్ తీసుకొని తొందరగా పైకి వచ్చా. ఓకే, నైట్ అంతా వేసుకుందాం, సరేనా? సరే దివ్య, నీకు ఒక చిన్న అబద్ధం చెప్పాను. ఏంటిది? ఏం లేదు దివ్య, లగేజ్ కారులో ఉన్నాయని చెప్పా కదా, ఏ లగేజ్ తీసుకొని రాలా. అదేంటి అలా చెప్పావు మరి? ఏం లేదు దివ్య, నేను లగేజ్ తేలేదు. ముందు నిన్ను ఒకసారి కలిసి ఎంజాయ్ చేసి హ్యాపీగా రాత్రికి లగేజ్తో వస్తాను. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నిజంగా వస్తావా? నిజంగా వస్తా. అదేంటో సాయి, నువ్వు చాలా బాగా నచ్చావురా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాతోనే కదా, చాలా బాగుందిరా. నాకు నేను చాలామంది టేస్ట్ చేశాను కానీ ఇంతలో ఎవరిని చూడలేదు. చాలా బాగుందిరా. ఉండిపోరా సాయి. వచ్చేస్తానులే, 7 కల్లా ఇక్కడే ఉంటా. సరే అయితే, నీకోసం రెడీగా ఉంటాను. నైట్ అంతా జాగారం చేయాలి మరి. సరే అయితే. మాట తప్పకూడదు, సరేనా? నేను ఏది చెప్తే అదే చేయాలి. నాకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చేయాలి. సరే సరే సరే, ఉంటా మరి. సరే వెళ్ళరా. బాయ్. ఏంటి దివ్య అంత దిగులుగున్నావు? ఏం చెప్పండ్రా నా బాధ. చెప్తే పరుగు పోద్ది, చెప్పకపోతే మనశ్శాంతి లేదు. అలా ఉంది నా పరిస్థితి. ఏంటి దివ్య ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా, నేనేం పరాయివాడిని కాదు కదా. అది కాదు వంశీ, మన సాయి వచ్చాడు కదా, ఇంకేముంది లగేజ్తో వస్తా అన్నాడు. అన్నీ ఆశలు పెట్టాడు, అన్ని రకాలుగా సాటిస్ఫై చేశాడు. మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. నెంబర్ ఏదో ఇచ్చాడు,
కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వంశీ. పిచ్చెక్కిపోతుంది అనుకో. ఇందులో పిచ్చెక్కిపోవడానికి ఏముంది? వాడు వస్తా అన్నాడు, రాలేదు. దానికి నువ్వేం చేస్తావు? అట్లా కాదురా, వాడు నాకు చాలా ఆశలు పెట్టాడురా, చాలా బాగా సాటిస్ఫై చేశాడురా. వాడు నేను మర్చిపోలేకపోతున్నాను. వంశీ, నువ్వేమనుకోనంటే ఓ విషయం చెప్పనా? చెప్పు దివ్య. నాకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్లో వాడితో తప్ప ఇంత సాటిస్ఫైగా ఎవరితో గడపలేదు నేను. ఏదో ఒకటి చేయి వంశీ, వాడు నా దగ్గర రావాల్సిందే. ప్లీజ్ వంశీ. అబ్బా, వాడు ఎక్కడుంటాడు ఏంటో తెలియదు. వాడి ఫోన్ నెంబర్ కూడా తెలియదు మనకి. ఏదో నంబర్ ఇచ్చాడు, అది పనిచేయడం లేదు. ఎలా చెప్పు? నాకు తెలీదు వంశీ, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అతను మాత్రం ఇక్కడ తీసుకురావాల్సిందే. బా, నీ గోల్ ఏంటో అర్థం కావడం లేదు. ఉండు, ఒకసారి వన్ ఫోన్ నెంబర్కి ట్రై చేస్తాను. చూసావా, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేనేం చేయను చెప్పు? సరే దివ్య, మొన్న ఇంకొక అతను రూమ్ కావాలన్నాడు కదా, వాడి నంబర్ నా దగ్గర ఉంది. ఒకసారి ట్రైల్ చేయమంటావా? మళ్ళీ ఇంకొకటి ఎందుకురా? నీకు కొత్త ఏం కాదుగా. ముందు ఈ బాధపడడానికంటే వాడు నచ్చితే వాడితో ఎంజాయ్ చేయి. అంతేనంటావా? సరే అయితే ఫోన్ చేయి. చేస్తూనే ఉండు. హలో అన్న, మొన్న రూమ్ కావాలని కాల్ చేశారు కదా, ఎక్కడున్నారన్న ఇప్పుడు? వస్తారా ఒకసారి? ఖాళీగానే ఉందన్న. సరే సరే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, వెంటనే బయలుదేరండి అన్న. ఓకే. దివ్య వాడు వస్తాడంట ఇప్పుడు, చూద్దాం వాడి పరిస్థితి ఏంటో. సరే, ముందు ఆడికి లొకేషన్ షేర్ చేయి. మర్చిపోయాను. పంపించేశాను. ఏంటి దివ్య, సడన్గా బెడ్రూమ్లోకి రమ్మన్నావు? దివ్య, నిన్నే అడిగేది. ఏం లేదు వంశీ, సాయి మీద పిచ్చెక్కిపోయి మూడంతా చాలా డిస్టర్బ్గా ఉంది. అర్జెంటుగా రౌండ్ వేసుకుందాం. ఇప్పుడా? వేళపాలా లేకుండా? అయినా ఎర్లీ మార్నింగే కదరా కలిసింది. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు కాదు కదా, అర్జెంటుగా రౌండ్ వేసుకుందాం దా. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు పడితే అప్పుడేనా? సరే, నీకు అంత బాధగుంటే ఆ సాయి గారిని తీసుకునిరా, నిన్ను వదులుతాను. లేదనుకో, ఇప్పుడు నువ్వు రౌండ్ వేయాల్సిందే. అబ్బా, వాడు దొరకట్లేదే బాబు. నాకు అనవసరం, వాడు లేడంటున్నావు కదా, పద చేద్దాం. బెడ్రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చా అనుకుంటున్నావు? అర్జెంటుగా నాకు ఇప్పుడు సెక్స్ కావాలి. అబ్బా, ఇప్పుడు కాదులే కానీ, అతను ఎవరో వస్తా అన్నాడు కదా రూమ్కి, వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా వేసుకుందాం. ఇప్పుడు కంగారు పెట్టకే బాబు. అప్పుడు ప్రశాంతంగా చేసుకుందాంలే. ఒక్కసారి కలుద్దాం అంటున్నా కదా, ఏంది 5 నిమిషాలు కూడా ఓపిక చేయలేవా? దివ్య, నాకు ఒక విషయం అర్థం కాదు. అసలు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ కావాలి నీకు? నాగా పెట్టేవాడు ఉండాలే కానీ 10 సార్లనే పెట్టించుకుంటారు. నాకు డోకా ఏం లేదు. నీలో దమ్ముంటే నేను ఎప్పుడూ రెడీనే. వామ్మో, అసలు ఎలా నీతో? అసలు రేపు పొద్దున్న మ్యారేజ్ అయితే ఎలా తట్టుకుంటావే? అందుకే కదా ఇప్పుడు దాకా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ ఒక్కడితోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు అనుకో, నాకు ఇష్టం వచ్చిన వాడితోటి నాకు కావాల్సినట్టుగా ఆటాడుకుంటాను, హ్యాపీగా గడిపేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఎవడంకన్నా చూస్తే ఎవడంక చూసావని చెప్పి అంటాడు. ఈ గోలంతా లేకుండా నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన యాంగిల్లో హ్యాపీగా సెక్స్ చేస్తూ రోజుకొకరిని మార్చుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాను.
నన్ను వదిలే చాలు. ఈ సోదాపి ముందు అర్జెంటుగా పద. కాదు దివ్య, నా మాట విను. కస్టమర్ వస్తున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నీకు నచ్చినట్టుగా 1 అవర్ చేస్తాను. నిజంగా 1 అవర్ చేస్తావా? చేస్తాను అంటున్నా కదా. 1 అవర్ వరకు చేస్తా అంటే ఇప్పుడు ఆగుతాను. లేదనుకో నాకు నచ్చినట్టే నేను వేసుకుంటాను. సరే, 1 అవర్ చేస్తాను. వాడు వచ్చే టైం అయింది, వెళ్దాం పదా. సరే. అబ్బా, ఈ పోర్ని ఎవడు కనిపెట్టాడో గాని భలే భలే ఉందిగా అసలు. ఈడెవడో గాని దాన్ని దుమ్మురాక్ కొడుతున్నాడు. ఇదేం యాంగిల్ రా బాబు, అసలు నాకు తెలియని యాంగిలే లేదు. ఈడెవడో తుక్కు రాక్ కొడుతున్నాడుగా. అబ్బా అబ్బా అబ్బా, ఇదేందబ్రా? ఓర్ని అమ్మ, నువ్వు ఏడుంటావురా నాయనా? ఒక్కసారి నా దగ్గరకు వచ్చేయాలరా. భలే చేస్తున్నావురా మొత్తానికి. అదేంద్రా అప్పుడే యాంగిల్ మార్చుతున్నావు? నాకంటే ఫాస్ట్ ఉన్నావు కదరా. ఓరిని అమ్మ, అలా లేపు లేపు కొడుతున్నావేంట్రా బాబు? ఓరిని అమ్మో, ఈ ఫోన్ కాసేపు చూశాననుకో ఇంకా పిచ్చెక్కిపోద్ది. వీడెవడో కానీ బాడీ అంతా వేడెక్కించేశాడు. అయినా అదేం గుద్దుడురా బాబు, అలా గుద్దేస్తున్నావేంట్రా? ఒరే సాయిగా, ఏడున్నారో నాయనా? ఒక్కరోజు వచ్చావు, మొత్తం తాడు తీసేసి వెళ్ళిపోయావు. మళ్ళీ అడ్రస్ లేవు. ఒక్కసారి రారా ప్లీజ్ రా బంగారం. నిన్ను మర్చిపోలేకపోతున్నారా? దివ్య, దివ్య, దివ్య. ఎవరు? సాయి నువ్వా? ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూశాను తెలుసా? పిచ్చిదాన్ని అయిపోయాను. అయినా తప్పు కదా సాయి, నన్ను ఇంతలా మోసం చేస్తావు నువ్వు. సాయంత్రం లగేజ్తో వస్తా అన్నావు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు. ఫోన్ నెంబర్ కూడా తప్పే ఇచ్చావు. అలా ఏం కాదురా, అలా అనుకోకుండా క్యాంపుకి వెళ్ళాల్సి వచ్చింది. పక్కన అందరూ నా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళతో ఇలా ఫోన్ మాట్లాడితే ఇబ్బంది ఏమో మరి. నేనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను. అయినా ఏంట్రా 2 రోజులు లేట్ అయితే అంత కంగారు పడుతున్నావు? ఏం కంగారు సాయి, నిజంగా నువ్వు చేసిన దానికి పిచ్చిదాన్ని అయిపోయాను. సరేలేరా, ఇప్పుడు వచ్చేసాయి కదా, ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అలాగే అంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలీదు. నువ్వు చేసిన పనులకి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఏం పనులు చేశాను? ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంట్రా? ఆ రోజు అల్లాడించేసావుగా, పిచ్చి పిచ్చి యాంగిల్స్లో దుమ్ము రాగొట్టావా? ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎట్ట? మళ్ళీ ఏం వెళ్ళిపోండ్రా. నాకు ఫస్ట్ టైం సెక్స్ అయినా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నిజమా సాయి? నాతో సెక్స్ అంత నచ్చిందా? నచ్చింది.
సరే కానీ నువ్వు చేసింది నచ్చిందా, నేను చేసింది నచ్చిందా? నాకు రెండూ నచ్చినాయి. అలా కాదు, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పాలంటే నువ్వు చేసిందే బాగా నచ్చింది. చాలా బాగా చేసావు. కళ్ళు మూసుకుంటే నువ్వు 6 చేసిందే గుర్తొస్తుంది. నిజంగా అల్లాడిపోయింది తెలుసా. ఈ 4 రోజులు ఇలా గడిపాను, నాకు అర్థం కాలేదు. నిజమా సాయి? ఇంకా నన్ను వదిలేళ్ళవు కదా? వెళ్ళను. సాయంత్రం లగేజ్ తీసుకుని తప్పకుండా వచ్చేస్తా. మళ్ళీ లగేజ్ ఏంటి? ఇప్పుడు లగేజ్ తీసుకొని రాలేదా? లేదు, ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇటు వచ్చాను. సాయంత్రం తప్పకుండా వస్తాను. నిజంగా వస్తావుగా? మోసం చేయవుగా? ఏం మోసం చేయను. సరే అయితే, ఎలాగో వచ్చావు కాబట్టి ఒక్క రౌండ్ వేసుకుని వెళ్దాం. నా మాటని ప్లీజ్. అందుకే కదరా వచ్చింది. కానీ ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు 6 మొత్తం నువ్వే చెయ్యి. నైట్కి వచ్చినప్పుడు నేను చేస్తాను. ఓ అంతే కదా, నాకు కావాల్సింది అదే. నేను 6 చేశాను అనుకో, నాకు కావాల్సిన యాంగిల్లో నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను. రాత్రి అంటావా? ఇంక నీ ఇష్టం. సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, మొదలు పెడదాం. ఏడి సాయేడి? ఓర్ని కలకన్నానా? నిజంగా ఆడొచ్చాడు అనుకున్నాను. ఏంట్రా అసలు పగలు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎక్కడికి పోయావురా? ఎందుకురా నన్ను ఇంత పిచ్చిదాన్ని చేసావు? ఈ మూడ్లో ఒక రౌండ్ అన్న వేసుకుందామంటే ఆ వంశీగాడు ఇటో పోయాడు. ఈడేం మగాడో ఏంటో వచ్చి దబ్బరా బాబు అంటే నానా వంకలు చెప్తాడు. ఎక్కడ చచ్చాడో ఏంటో. ఒరే వంశీ, ఒరే వంశీ, ఒకసారి ఇట్రా. వస్తున్నా. ఏంటి దివ్య? ఎక్కడ చచ్చావురా? ఏం లేదు, 10 వస్తానన్నాడు కదా, అతడి కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన వస్తే లోపలికి వస్తాడుగా, అక్కడి నుంచి నేను చేస్తావు అంటే ఇక్కడ దెబ్బ తప్పించుకుందామనా? నోరు మూసుకొని వాడొచ్చినప్పుడు బెల్లు కొడతాడు, అప్పుడు వెళ్దు కానీ ముందు ఒక దెబ్బ వేసుకుందాం. అది కాదే, పొద్దున్నే 2 రౌండ్లు వేసుకున్నామే, రాత్రి 2 రౌండ్లు వేసుకున్నామే. పొద్దున్న 2 రౌండ్లు ఎక్కడేసావురా నువ్వు? నేనేగా వేసింది మొత్తం, నేనే కదా మీద కూర్చుని బాధింది. నువ్వేంటి అలసిపోయినట్టు చెప్తావు? అది కాదే, నువ్వు వేయాలన్నా నాకు ఉండాలి కదే. అంటే ఇప్పుడు లేగట్లేదేంటి? అబ్బా అది కాదు కానీ, వాడు ఒక 10 నిమిషాలు వస్తా అన్నాడు. ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. వాడు వచ్చేస్తాడు. వాడిని వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను నీ దుమ్ము రేగొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు. సరే కానీ వచ్చినాడు బాగున్నాడు అనుకోరా, ఎలాగోలా అని సెట్ చేసుకుంటారా? నాకేమో ఈ తాపన ఎక్కువ. నన్ను ఫుల్గా సాటిస్ఫై చేసేవాడు ఎవడు దొరకట్లేదు. కనీసం వచ్చేవాడు వీడైనా కానీ రోజుకు 2 రౌండ్లు వేసినా, నువ్వు ఒక 2 రౌండ్లు వేసినా మొత్తం 4 రౌండ్స్ సరిపెట్టుకుంటాను. సరేలేవే, వాడొస్తే ఏదో ఒకటి చేద్దాంలే కానీ నేను కిందికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను. ఈ లోపల నువ్వు ఒక డ్రీమ్ వేసుకో. ఏం డ్రీమ్ వేసుకోను? ఇప్పుడే సాయిగాడు వచ్చాడు, కల్లోకి వచ్చాడులే. వచ్చి 2 బాధలు బాధ వెళ్ళాడు, మళ్ళీ మైండ్ దొబ్బింది. మళ్ళీ నిన్ను రమ్మంటే నువ్వు రావట్లేదు. సరే ఇప్పుడే వస్తాలేవే, 5 నిమిషాల్లో వచ్చేస్తా ఉండు. సరే పో. ఇల్లే మొగలరా బాబు, వచ్చి దబ్బనరా బాబు అంటే నానా మాటలు చెప్తారు. ఇదిగో దివ్య, ఈయనే మన ఇంట్లోకి రెంట్కి వచ్చి ఆయన. నమస్తే నమస్తే. మేడం. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం లేదండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఈరోజు డ్రైవర్ రాలేదు. కారు ఓన్గా డ్రైవ్ చేసుకుని వచ్చే లోపల లేట్ అయింది. సరే సరే, వాటర్ తాగుతారు ఏమన్నా? అక్కర్లేదండి.
జస్ట్ ఇప్పుడే కాఫీ తాగొస్తున్నా. ఒరే వంశీ, వెళ్ళి తీసుకెళ్ళి రూమ్ చూపించరా. ముందు వెళ్ళి రూమ్ చూసిరండి. సరే మేడం, ఓకే అండి. అబ్బాయి చూస్తే బాగానే ఉన్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా తిరిగే లేదు. అమ్మయ్య పోనీలే. అయినా దేవుడా, ఈయనైనా ఎలాగోలా సెట్ చేసేటట్టు చూడు. నా కోరిక తీరా కొంచెం, నా ఆకలి తీరుద్ది, నేను ప్రశాంతంగా ఉంటాను. నేనేంటో ఉద్ధరించేద్దామని 50,000 పెట్టి అద్దె తీసుకున్నాను. 3 రూముల్లో 3 పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇంక ఈ తిక్కలోడితోనే సరిపోతుంది. ఒక దెబ్బకి తప్ప 2 దెబ్బకి పనిచేయడు. ఈడైనా సెట్ అయితే బాగుండు. ఏమండి, రూమ్ చూసారా? చూశానండి, చాలా నచ్చిందండి. అవునా? అవునండి. ఒక విషయం చెప్తా, ఏమనుకోరుగా మేడం? అయ్యో పర్లేదు, చెప్పండి. రూమ్ కంటే కూడా, ఇల్లు కంటే కూడా మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. మీకోసమైనా కానీ నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నాను. మీరు అడిగిన రెంట్ ఇస్తాను. రోజు మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఉంటాను. అందుకే నాకు ఎలాగైనా రూమ్ ఇవ్వండి మేడం. అబ్బా, చాలా బాగా మాట్లాడుతున్నారండి. నా మనసులో ఏమేమున్నాయో మొత్తం అవే మాట్లాడేశారు. సరే, రెంట్ ఎంత ఇవ్వగలరు? మీ ఇష్టం మేడం, ఎంత అంటే అంత ఇస్తాను. సరే, వీలైతే రూమ్లోకి షిఫ్ట్ అవ్వండి. ఓకే. రెంట్దే ముందు తర్వాత మాట్లాడుకుందాం. కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏం కండిషన్స్ అండి? చెప్తాను చూడండి. మీరు నాకు డబ్బులు ఎంత ఇచ్చినా పర్లేదు, దానికి నేను అడ్జస్ట్ అవుతాను. కానీ నాకు ఒక చిన్న వీక్ పాయింట్ ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకొని నన్ను ఫాలో అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఏదో వీక్ పాయింట్ అంటున్నారు, అది కూడా చెప్పండి. ముందే ఒక అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మీకు నాకు ఏ గొడవ ఉండదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. మన జర్నీ కొంతకాలం కంటిన్యూ చేయొచ్చు. అదే నేను అంటున్నానండి. వీక్ పాయింట్ అంటూ ఏమీ లేదండి. నాకు డైలీ మినిమం 4 times కన్నా సెక్స్ కావాలి. అందుకని నేను నచ్చాను అనుకోండి, హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తా. అంతే కదా. మార్నింగ్ అంతా హ్యాపీగా డ్యూటీ చేసుకోండి, నైట్ వచ్చాక నా దగ్గర డ్యూటీ చేయండి. హ్యాపీగా మీరు ఇక్కడ ఉన్నంత కాలం మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా అనిపించదు, అంతలా ప్రేమిస్తాను మిమ్మల్ని. సరేనండి, కానీ ఈ రిలేషన్ ఎంతవరకు? ఎంతవరకు అంటే ఏముంది, నాకు బోర్ కొట్టినంత వరకు. బోర్ కొట్టేంత వరకు అర్థం కాలేదండి. చూడండి, నాదొక టైపు. నాకు మనిషి నచ్చాడా వాడితో ఎంజాయ్ చేస్తాను, నచ్చలేదా పంపించేస్తాను. ఇందులో మొహమాటలు ఏముండవు. మిమ్మల్ని వాడుకున్నంతకాలం వాడుకుంటాను, తర్వాత మీ దారి మీది, నా దారి నాది. వెరీ గుడ్ అండి, నాకు కూడా కావాల్సింది అదే. నేను కూడా వయసులో ఉన్నా కాబట్టి, అమ్మాయి కావాలి కాబట్టి హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఎలాగో నాకు 2 monthsలో మ్యారేజ్ ఉంది. ఈ 2 months ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సరే అయితే హ్యాపీగా కలిసిందాం ఈ రోజు నుంచి. లగేజ్తో ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ లగేజ్ కార్లో ఉందండి, తీసుకొని వచ్చేస్తాను. సరే అయితే ముందు వెళ్ళి లగేజ్ తీసుకురండి. ఓకే. ఎరా వంశీ, వీడైనా లగేజ్తో వస్తాడంటావా? సాయిగాడ్లా పారిపోతాడంటావా? తప్పకుండా వస్తాడు. సాయిగాడి కంటే లగేజ్ తీసుకురాకుండా వాడికి అన్నీ సమర్పించావు, వీడికేం సమర్పించలేదు కదా, దానికోసమైనా వస్తాడు. అయినా అబ్బాయి చూస్తే మంచిగానే ఉన్నాడులే, కొన్నాళ్ళు దున్నుకోవచ్చు. ముందు నాకు రెస్ట్ దొరుకుద్ది, లేదంటే చంపుకొని తింటున్నావు నన్ను. ఏం రోగనరా? పిలిచి పంపిస్తానంటే ఏమైంది నీకు?
సరే కానీ లగేజ్ పాప ఒక్కడే ఇబ్బంది పడతాడు, నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయి. ఎంతైనా మనకు కావాల్సినోడుగా. సరే వెళ్తాలే. నీకు కావాల్సింది కాదు, నాకు ఇంపార్టెంట్ వాడు. లేదంటే నాకు దోలు తీరిపోతుంది. పగలు లేదు, రాత్రి లేదు, చంపుకొని తింటున్నావే బాబు. ఏడు సత్యంలో కానీ వెళ్ళు. ఏంటి దివ్య, చాలా సిగ్గుపడిపోతున్నావు? సిగ్గేం కాదు, ఎంతైనా కొత్త కదా. ఏదో ఒకసారి పని అయిపోయింది అనుకో, అప్పుడు పాత అయిపోతా కాబట్టి ఏం ఉండదు. స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, ఎంతైనా అమ్మాయిని కదా. సరే కానీ దివ్య, హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు? మ్యారేజ్ చేసుకుంటే ఆడో చేతకానాడు అనుకో, ఆడి నుంచి బయటికి పోలేను, వాడుండగా వేరే వాడితో తిరగలేను. అందుకనే ఓపికన్నంత వరకు నా కోరికలన్నీ ఇలా తీర్చేసుకుంటాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరొక బకరాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు ఇంతే. బోరు కొట్టడం లేదా దివ్య నీకు? బోరా? సెక్స్లో అసలు ఎంత మజా ఉంటుందో తెలుసా నీకు? అవునా, అంత మజా ఉంటుందా? ఏ నీకు తెలీదా? ఇదే ఫస్ట్ టైమా ఏంటి? ఫస్ట్ టైం ఏం కాదు, కానీ బీభత్సంగా ఏం ఎంజాయ్ చేయలేదు. నేను మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశా. వాడి చేతరాపోయినా కానీ నేనైతే వదలను. నేను కానీ రంగంలో దిగాననుకో, ఏం లేదు, ఇంక నీ ఎముకలు ఇరిగిపోవటమే, తుక్కు రేగొడతాను. నేను సాటిస్ఫై అయ్యాకే నేను మంచం దింపేది. అంతవరకు నిన్ను అసలు మంచం కూడా దిగనివ్వను. అబ్బా, నిజంగా ఇంతకాలానికి నాకు మంచి ఆడ తగిలింది. ఇంత కసి ఉన్న అమ్మాయి నా లైఫ్లో ఉంటే నాకు అంతకు మించి ఏం కావాలి చెప్పు? సరే కానీ వచ్చి 10 నిమిషాలు అయింది, ఇంకెంతసేపు మాట్లాడతావు? లోనకిలో దెబ్బేసుకుందాం పారాదు. ఏంటండి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు? చూస్తే చాలా క్లాస్గా ఉన్నారు, మాటలేమి ఇంత మాస్గా ఉన్నాయి. ఓ పిచ్చోడా, మాటలు ఇంత మాసుకుంటే బెడ్రూమ్లో అంత హాయిగా ఉంటుంది. మనసులో ఎంత ఎక్కువసేపు మాట్లాడుకుంటామో బయట కూడా అట్లా నిప్పేసుకోవాలా, అప్పుడు బాగుంటుంది. వామ్మో, మీరు మాటలతోనే రెచ్చగొడుతున్నారండి. నేను ఏంటో అనుకున్నా కానీ మీరు చాలా స్పీడు. నా స్పీడ్ ఇప్పుడేం చూసావు? ముందు ముందు చూస్తావుగా. నీకు విషయం చెప్పనా? ఒక 2 నెలల క్రితం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా ఇంట్లో దిగాడు. చాలా కబుర్లు చెప్పాడు. కానీ 2 రోజులు నాతో ఉన్నాక నీతో నా వల్ల కాదు, సామాన్లు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అది అలా ఉంటుంది నా పర్ఫార్మెన్స్. వామ్మో, ముందే భయపెట్టకండి. భయపెట్టేదేం కాదు, నాకు ఫుల్లీ సాటిస్ఫై అవ్వాల్సిందే. అప్పటి వరకు నేను వదలను. నా ఇష్టం వచ్చిన యాంగిల్లో నువ్వు నాకు చేయాల్సిందే, అందులో ఎటువంటి అనుమానమే లేదు. సరేనండి, వెళ్ళి ముందు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం ఏంటి? నీకేమి లేదు. ఫస్ట్ రౌండ్ నేనేస్తాను, తర్వాత సంగతి తర్వాత. సరేనండి. అంటే కాదు, దివ్యాన్ని పిలుస్తున్నావు కదా, అలానే పిలు. పేర్లు పెట్టి పిలుచుకోవడం కాదు,
బెడ్రూమ్లో ఎన్ని బూతులు మాట్లాడుకుంటే అంత కసుకుంటుంది. అర్థమైందా? ఉమ్, ఇంకెంతసేపు ఇలా మాట్లాడతావు? పద రూమ్లోకి వెళ్దాంపా. మధ్యాహ్నం అయిందనుకో మళ్ళీ నాకు షివరింగ్ వచ్చేస్తుంది. నాకు 2 o'clock కల్లా రౌండ్ పడిపోవాలి. అవునా? సరే వెళ్దాం పదండి. కార్తీక్, మన గురించి ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచించాలి ఐషు? ఏం ఆలోచించాలంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? టైం ఉంది కదరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏముందిలే కార్తీక్, ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. పైగా మనిద్దరం లవ్లో ఉన్నామని నాన్నతో చెప్పాను. నాన్న ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు మ్యారేజ్ చేయటానికి. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏమో కార్తీక్, నాకేం అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు నైట్ టైం నువ్వు ఇలా రావటం ఎవరైనా చూస్తే నన్ను అసలు ఇక్కడ ఉంచను కూడా ఉంచరు. మనం కలుసుకోవడానికి కూడా అసలు ఛాన్స్ ఉండదు. ఐషు, నేను ఒకటి చెప్తాను, నువ్వేమనుకో కదా? ఏమనుకోని చెప్పు కార్తీక్, నేనేమనుకోను. ఏదేమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మన మ్యారేజ్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, అదొక్కటే. దానికోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. సరే ఐషు, మ్యారేజ్ బిఫోర్ మనిద్దరం కమిట్ అయ్యామనుకో, ఆ విషయం మీ నాన్న వల్ల తెలిస్తే అప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లికి ముందు తప్పు కదా ఇవన్నీ. ఈ రోజుల్లో తప్పే ఉంది ఐషు, అంత కామన్. మనమేం కావాలని తప్పు చేయట్లే కదా. ఏ తప్పు జరగకూడదని 4 years నుంచి చాలా నిజాయితీగా ఉన్నాం, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఏమో కార్తీక్, నాకెందుకు భయంగా ఉంది. మ్యారేజ్ బిఫోర్ ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఐషు, నేను ఎందుకు చెప్తున్నానో విను. ఏమీ తప్పు కాదు. మనిద్దరం ఒకటయ్యామని మీ ఇంట్లో తెలిస్తే నాకిచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అర్థం చేసుకో. ఏంటైసి చెప్పరా? నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కార్తీక్, కానీ మరీ ఇప్పుడు అర్జెంట్గా తప్పు చేయాలంటే ఇంకోలా ఉంది. తప్పని ఎందుకు అనుకుంటున్నావు? మనం మ్యారేజ్ చేసుకోవటానికి ఒక ఈజీ వేని వేస్తున్నా. నువ్వు అలాంటి మాటలే చెప్తావులే. అర్జెంటుగా నాతో కమిట్ అవ్వడానికి చాలా చెప్తావు, కానీ ఇలాంటిది కాకుండా ఇంకా వేరేది ఏమని ఉంటే చెప్పు. సరే చెప్తాను, కానీ ఉమ్, మనం బెడ్రూమ్లోకి వెళ్దాం రా. బెడ్రూమ్లోకి ఎందుకు? ఐషు, ఎందుకు చెప్తున్నానో విను. ఈరోజు డేట్ టైం ముహూర్తం అన్నీ చూసుకొని వచ్చా. ఈరోజు మనిద్దరం కలిస్తే చాలా బాగుంటుంది. నా మాట విను. అంతే అంటావా కార్తీక్? తప్పు చేయాల్సిందే అంటావా? తప్పదురా, నా మాట వినరా. ఇద్దరం కలుద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే, కానీ కార్తీక్ ఎక్కడో చిన్న భయం వేస్తుంది. ఎందుకురా భయం? అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా నీ డౌట్ ఏంటి చెప్పు. అదే కార్తీక్, సేఫ్టీ ఏదో అంటారు కదా,
అది ఉంటే బెటర్ కదా. మళ్ళీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, మళ్ళీ ఇబ్బంది కదా. అమ్మ దొంగ, నేనేదో అడిగేసరికి నువ్వే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావే. అయితే నేను లేటుగా తప్పు చేశాను అనమాట. అలా ఏం కాదు కార్తీక్. నాకొక్కటే, లైఫ్లో నిన్ను మిస్ అవ్వకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. అందులో భాగంగానే ఇప్పుడు నీతో సెక్స్కి ఒప్పుకుంటున్నాను. నిజమా బంగారం? అవును. కార్తీక్, ఏంటో ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు ఐషు? ఏం లేదు కార్తీక్, మన ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడు కూడా మన ఇద్దరం ఒక ఆడ మగ అనే విషయం గుర్తులేదు. ఎప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా, చిన్న పిల్లల్లాగా అలాగే గడుపుకుంటూ వచ్చేసాం. కానీ ఇవాళ ఈ రోజున ఏంటో కొత్తగా అనిపిస్తుంది. ఇందులో కొత్త ఏముంది ఐషు? రేపు మ్యారేజ్ అయ్యాకైనా మనం కలిసి ఉండాల్సిందే కదా. ఆడమగ రిలేషన్ అయితే కదా. ఏమో కార్తీక్, ఏంటో ఊహించుకుంటూనే ఆనందంగా ఉంది, భయం భయంగా ఉంది. తప్పదంటావా? తప్పదురా. మన మ్యారేజ్కి మార్గం సులువు కావాలంటే మనం శారీరకంగా కలిసి తీరాల్సిందే. సరే కార్తీక్, సరే అయితే నాకు కండిషన్. ఏంట్రా అది? ఏం లేదు కార్తీక్, ఇప్పుడు మాత్రం శారీరకంగా దగ్గరైన తర్వాత కొన్ని రోజులకి నా మీద బోర్ కొట్టిందనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఐషు, నేనేదో ఒక్కసారి కలుద్దామంటే నువ్వేంటి బోరు కొట్టేవారు కలుద్దామంటావు? అంటే ఒక్కసారి కాదు, చాలాసార్లు కలవాలన్నా నీకు? అదేం కాదు కార్తీక్, నాకు నువ్వెక్కడ దూరం అయిపోతావని భయం అంతే. ఇంతకు మించి వేరే ఏమీ కాదు. అదేం లేదు ఐషు, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటాం. సరే కానీ ఏదో కలుద్దామంటున్నావు, ఇప్పుడు ఒక్కసారి కలుద్దాం, మళ్ళీ ఇంకొకసారి అడగకూడదు. సరే, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందనుకో, ఎప్పుడైనా కలవాల్సి వచ్చిందనుకో, అప్పుడు మాత్రం తప్పదు. మళ్ళీ ఇంకొకసారి కలుద్దామని ఆలోచన అన్నమాట. అబ్బా, ఎప్పుడో కలిసిన విషయం ఎందుకు కానీ ఇప్పుడు వెళ్దాం పద. అంతే అంటావా కార్తీక్? ఏం ఆలోచించుకో, వెళ్దాం పద. చూడు రాయిష్, ఎంత అందంగా ఉన్నావు చూడు. నిన్ను ఇలా చూస్తూ 4 years ఎలా గడిపేసి నాకు అర్థం కావట్లేదురా. చాలే కార్తీక్, ఈరోజు నేనేదో ఒప్పుకున్నాను కదా అని నన్నేం మరీ సాఫ్ట్ చేయక్కర్లేదు. అదేం కాదురా, నేను చాలా లక్కీ తెలుసా. ఎందుకు? ఎందుకేమిట్రా, ఇంత అందమైన అమ్మాయి ఈరోజు నా సొంతం అవుతుందంటే నిజంగా ఈ హ్యాపీనెస్ ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు. కార్తీక్, నేనేదో ఒప్పుకున్నాను కదా అని నువ్వు మరీ ఏమీ ఇది చేయక్కర్లేదు. నేను అంత గ్లామర్ ఏం కాదు కానీ ఇంకా చాలే ఆపు. ఐషు, నిజంగా చెప్తున్నాను రా, నేను ఇలా చూస్తుంటే నిజంగా నన్ను నేనే మర్చిపోతున్నాను రా. ఇంత అందమైన
ఈ కుందనపు బొమ్మ ఈరోజు తన అందాలన్నీ కూడా నాకు అర్పించబోతుంది. నా లైఫ్లో ఇది ఒక స్వీట్ మెమరబుల్ డే. నిజంరా బంగారం, థ్యాంక్ యూ రా. దివ్య, ఏంటో అనుకున్నా కానీ పర్ఫార్మెన్స్లో నువ్వు చాలా పీక్స్. మొత్తానికైతే చాలా సాటిస్ఫై చేశాను నన్ను. నిజంగా మర్చిపోలేను తెలుసా. నిజమా? నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను. సర్లే కానీ వినయ్, ఒక్క రౌండ్తో సరిపెట్టావు. ఉమ్, ఇంకో రౌండ్ వేసుకుందాం. నా మాట వినరాదు? అలా కాదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. నైట్ ఎర్లీగా వస్తాను. ప్రశాంతంగా నైట్ అవుట్ చేద్దాం. ఏ ఇబ్బంది లేదు. నిజమేనా? మళ్ళీ ఇది కూడా అబద్ధమా? మా వంశీగాడిలాగా ఎప్పుడు ఏదో ఒక వంక చెప్పి తప్పుకుంటా ఉంటాడు. ఆడేం మగాడేటో అర్థం కాదు. ఆ అమ్మాయి పిలిచి రారా బాబు అంటే ఎంతో నానా రకాల వంకలు చెప్తాడు. నువ్వు ఆ టైపు కాదు కదా. నేను అస్సలు కాదు. చూసావు కదా పర్ఫార్మెన్స్, సాటిస్ఫై అవ్వలేదా? చాలా సాటిస్ఫై అయ్యాను. అందుకే కదా ఇలా మాట్లాడుతున్నాను. నచ్చలేదనుకో, పోరా బాబు రూమ్ లేదు ఏం లేదని చెప్పేదాన్ని. నచ్చావు కాబట్టే నీతో ఎంతసేపు ఇలా ఉన్నాను. సరే అయితే ఇక నుంచి రోజు హ్యాపీగా మంచిగా డ్యూటీలు వేసుకుందాము. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. హ్యాపీగా 2 months తర్వాత విడిపోదాము. నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు వస్తానులే, టెన్షన్ పడకు. సరే, మ్యారేజ్ అంటున్నావు కదా, 2-3 months కలిసి ఉందాము. తర్వాత నచ్చిందనుకో, ఉమ్, నువ్వు నాకు నచ్చావనుకో, ఉమ్, అప్పుడప్పుడు వచ్చి వెళ్దు కానిలే. ఉమ్. నేనేం కాదనలే. అబ్బా, ఇంత హ్యాపీ లాటరీ అనేది నా లైఫ్లో తగులుతుంది అనుకోలేదు. నిజంగా చాలా లక్కీ. మాకు ఒక అయ్యగారు చెప్పారులే, 2024లో నీకు చాలా అదృష్టం వస్తుందని. అది నీ రూపంలో వచ్చింది. ఇంత కసి ఉన్న అమ్మాయి నా లైఫ్లో తగులుతుందని అనుకోలేదు. దివ్య, ఏంటి నువ్వు అంత పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావు? సెక్స్ అంటే అంత పిచ్చా నీకు? ఏమనుకున్నావు మరి? ప్రాణం తీసేసుకుంటాను. అది లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయినా మీరేంట్రా బాబు, రోజుకి 4 రౌండ్లు వేయమంటే ఓ చచ్చిపోతారు. మగాళ్ళే కదరా, వయసులోనే ఉన్నారు కదా, ఏం రోగం రా బాబు. అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది నిజమే అనుకో. నీలాగా అందరు ఖాళీగా ఇంట్లో ఉండాలి కదా. మొగుడు అన్న తర్వాత బయట ఏదో ఒక పని చేసుకోవాలి. ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటే తప్పు లేదు. అంతేగాని ఇదే పనిలాగా యుద్ధం చేసినట్టు చేస్తే ఎట్లా? సరేలే, వెళ్ళి తొందరగా రా. సరే, ఎర్లీగా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. ఏంటి అమ్మాయి గారు సిగ్గుపడుతున్నారు? సిగ్గంటే ఏమిటి కార్తీక్? నువ్వే పెళ్ళికి ఒకసారి కలుద్దామన్నావు. ఒక్కసారి అన్నది ఇప్పటికో 10 సార్లు అయింది. నువ్వెలా తయారయ్యావంటే, మా నాన్న అలా బయటికి వెళ్ళడం ఆలస్యం, నువ్వు ఇలా బెడ్రూమ్కి వచ్చేస్తావు. ఎలా కార్తీక్ ఇలా అయితే? మ్యారేజ్ అయిన తర్వాత ఎంజాయ్మెంట్ ఏముంటుంది? అంతా ఇప్పుడు తీర్చేసుకుంటే అర్థం చేసుకో కార్తీక్. స్టాప్ చేసేద్దాం ఇంకా. సరేరా, నీ మాటకు విలువిస్తున్నాను. ఈ ఒక్కరోజు కలిసి రేపు నుండి ఆపేద్దాం. రోజు అలాగే అంటున్నావు. ఒక్కసారి అంటావు. ఇప్పటికి 10 సార్లు అయింది. నా మాట వింటలేదు నువ్వు. ప్లీజ్ కార్తీక్, పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయలేము. ఆపేద్దాం కార్తీక్. నా మాట వినరా? సరేగా నా ఇష్యూ, నాది చిన్న రిక్వెస్ట్ కాదనవుగా.
రోజు ఏదోటి చెప్తున్నావు, ఇదొక్కటే రిక్వెస్ట్ అంటున్నావు, అన్నీ కానిచ్చేస్తావు, మళ్ళీ ఏమి తెలియనోళ్ళగా కొత్తగా అడుగుతావు. అదేం కాదులేరా, ఈ ఒక్కసారి ఫైనల్. సరే ఏంటో చెప్పు. ఏం లేదురా, రొటీన్గా సెక్స్ చేస్తే చాలా బోరింగ్ ఉంది. ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? ఏమో బాబు, నాకు ఏం తెలీదు. సో నువ్వేం పెట్టకు. అసలు వద్దంటున్నాను కదా. రొటీన్ కాకుండా ఇంకొకటి అంటావేంటి? అది కాదు ఐషు, ఈ మధ్య చాలా బుక్స్లో స్టడీ చేశా. డాక్టర్స్ కూడా చెప్తున్నారు సెక్షన్ ఎప్పుడు కూడా ఒకేలా చేస్తే పార్ట్నర్కి చాలా బోరింగ్ ఉంటుందంట. నాకేం బోరింగ్ లేదు, నేనైతే హ్యాపీనే. నాకేమి కొత్త గిత్త ఏమి వద్దు గాని అసలు వద్దంటున్నాను కదా. నువ్వేం పెట్టకు అసలు. లేదు బంగారం, ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం, నా మాట విను. అది కాదు కార్తీక్, ఏదేదో చెప్తున్నావు, రోజు ఇంటికి వచ్చేస్తున్నావు. సరేలేరా, నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్పినట్టు చేసేవనుకో, రేపటి నుండి మ్యారేజ్ అయ్యే వరకు మళ్ళీ నేను సెక్స్ అడగను. నిజమా? నిజం. సరే అయితే ఏం చెప్పాలో చెప్పు. నువ్వెలా చేయమంటే అలా చేస్తా. ఇంకొకసారి సెక్స్ అనకూడదు. సరేరా అయితే, నేను ఈరోజు చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఇంకోసారి నేను ఇబ్బంది పెట్టను. మ్యారేజ్ అయ్యే వరకు, మన ఫస్ట్ నైట్ వరకు సెక్స్ పేరు కూడా ఎత్తను. సరే అయితే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం చెప్పంటే నాకు అర్థం కావట్లేదురా. నేను ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. కొత్త కొత్త యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి ట్రై చేద్దాంరా. ఏమీ తెలియకుండా ఎలా ట్రై చేద్దామంటున్నావు? నీకు తెలిస్తేనే కదా ట్రై చేసేది. నీకు తెలియదేరా ఏమి? నాకేం తెలుసు? నేను ఎప్పుడైనా చేశానేంటి? అయినా కార్తీక్ ఎదవేషాలు ఏమీ వద్దు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడేం మాట్లాడకు అసలు. ఒరే, ఇప్పుడే మాట ఇచ్చావు కదరా, ఈరోజు నాకు నచ్చినట్టుంటే ఇంకోసారి అస్సలు అడగను. సరే అయితే ఏం చేద్దాం, ఎలా చేద్దాం చెప్పు. అయితే ఒక పని చేద్దాం. నాకు అంత ఐడియా లేదు కాబట్టి ముందు మొబైల్లో పార్న్ వీడియో చూద్దాం. దాంట్లో మంచి మంచి యాంగిల్స్ ఉంటాయి. మనిద్దరికి నచ్చిన ఒక యాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ యాంగిల్ చేద్దాం. ఏమో బాబు, అవన్నీ ఎలా ఉంటాయో ఏంటో. సరే ఎలాగో వచ్చు కాబట్టి ఇంతకుముందు మనం చేసినట్లే చేద్దాం. కొత్తగా ఏమొద్దులే, అవన్నీ తర్వాత ట్రై చేద్దాం. ఐసు, మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఈరోజు మాత్రం డిఫరెంట్గా చేద్దాంరా. కార్తీక్, నీకు విషయం చెప్పనా? నువ్వేమనుకో కదా. ఏమనుకుని చెప్పు. నేను నిన్ను అదే అడుగుదామనుకున్నాను. ఎప్పుడు ఒకేలా సెక్స్ చేస్తున్నాము, ఇప్పుడు డిఫరెంట్గా ఏమైనా చేద్దామని. అమ్మ దొంగ, అన్నీ నాతోనే చెప్పిస్తున్నావు. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఉండదా ఏంటి? నేను ఉప్పు కారం తింటలేదా ఏంటి? అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, దాన్ని చూసే చెప్తున్నాను. నువ్వన్నట్టు ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా బీభత్సం చేద్దాం. ఓకేనా? సరేరా బంగారం, చూసావా నాకు ఎంత హ్యాపీ పార్ట్నర్ దొరికిందో. చాలా అదృష్టవంతునిగా. సరే కానీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. స్టార్ట్ చేద్దాం దా. ఏంటి కార్తీక్, ఆ యాంగిల్ చేద్దాం ఈ యాంగిల్ చేద్దాం అన్నావు,
చప్పుడు చేయకుండా పడుకున్నావేంటి? ఏమో ఆయుష్, నీ దగ్గరికి వచ్చే ముందు అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటాను. కానీ నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకేం అర్థం కాదు. అందుకని నువ్వే చెప్పు, ఏదో ఒకటి చేద్దాం. కానీ కార్తీక్, నువ్వు చెప్పినట్టు రొటీన్గా కాకుండా డిఫరెంట్గానే చేద్దాంరా. ఏదైనా ఒక మంచి యాంగిల్ చెప్పరా. నాకేం తెలుసు, ఇద్దరం కలిసి వీడియో చూద్దామా? వీడియోలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. అందుకనే మనమే ఒక యాంగిల్ అనుకుని మొన్న చేసాం చూడు, ఆ యాంగిల్లో కాకుండా వేరే ఫ్రెష్ యాంగిల్లో చేద్దాం. నువ్వే చెప్పరా. సరే చెప్తానులే, కానీ అన్ని టైమ్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ డ్రెస్ మొత్తం తీయలేదు. ఈరోజు మొత్తం డ్రెస్ తీసేసి ఇద్దరం న్యూడ్గా పడుకుని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాంరా. ఎట్లాగో నాన్న వాళ్ళు మార్నింగ్ వరకు రారు. మొన్నటి వరకు కూడా ఒక్క రౌండ్తో సరిపెట్టాం. ఇవాళ మాత్రం మినిమం 4 రౌండ్స్ అన్న కంప్లీట్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళు. కానీ 4 రౌండ్స్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో చెయ్యాలి. కార్తీక్, ఒకటి చెప్పనా? ఒక 2 యాంగిల్స్లో నువ్వు చెయ్యి, 2 యాంగిల్స్లో నేను చేస్తా. నేను కూడా కోఆపరేట్ చేస్తా అంటున్నా కదా. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? సరే, లైట్ తీ. లైట్ తీస్తే థ్రిల్ ఏముంటదిరా. లైట్ ఉంచుకుని ఇద్దరం డ్రెస్ తీసేసి పిచ్చి పిచ్చిగా బీభత్సంగా సెక్స్ చేద్దాం. ఓకేనా? ఏం లేదు కార్తీక్, ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డిఫరెంట్గా ట్రై చేయాలని. ఇద్దరికీ కొత్త అయినా కానీ ఇద్దరం కలిసి బాగానే మేనేజ్ చేశాం. మొత్తానికి నువ్వు సాటిస్ఫై కదా? నిజంగా చాలా. ఇందాక లాస్ట్లో నువ్వు డోర్ దగ్గర చేసావు చూడు, ఆ యాంగిల్లో అయితే చాలా సాటిస్ఫై అవ్వను. నిజంగా పిచ్చెక్కినట్టు అయిపోయింది. కార్తీక్, నాదొక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఐషు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నమ్మలేకపోతున్నాను. నీలో ఎంత కష్టం ఉందని తెలిస్తే 2 years బ్యాక్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. అది కాదు కార్తీక్, నువ్వంటే చాలా ఇష్టం కదా. అందుకే ఆ ప్రేమతోనే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేగాని ప్రత్యేకంగా సెక్స్ మీద ఇంట్రెస్ట్ అని ఏం కాదు. అబ్బా, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండానే రొటీన్గా కాకుండా డిఫరెంట్ యాంగిల్లో చేద్దామంటే ఏంటి? నేను ఆడపిల్లనబ్బా, అన్నీ నాతో చెప్పిస్తావేంటి? నాకు కోరికలు ఉండవా ఏంటి? నేనే చెప్తాను కదా నీకు. అవసరమైతే పోర్న్ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఉన్నట్టు డిఫరెంట్ యాంగిల్స్లో చేద్దామని నేనే చెప్పాను కదా. ఇందులో ఫీల్ అయ్యేదేముంది? కార్తీక్, ఇప్పటికే టైం 3 అయింది. ఓకే, డాడీ వచ్చేస్తారు. మాటలతో టైం వేస్ట్ చెయ్యొద్దు. నా మాట విని ఇంకొకసారి హ్యాపీగా సెక్స్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. సరే, కానీ ఏదో ఈసారితో ఆపేద్దాము, మ్యారేజ్ అయ్యే వరకు వద్దన్నావు. అంటే అన్నాననుకో, అస్తమాను ఫోన్ చేయకపోయినా కానీ అప్పుడప్పుడు కలుస్తాంలే. ఎందుకు ఆగాలి? మనం ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా. అవును. కానీ కార్తీక్, ఒక కండిషన్. మనం కలిసినట్టు పూర్తిగా తొందరగా కాకుండా మనశ్శాంతిగా ఇంత టైం తీసుకుని చేసామనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యాంగిల్స్లో సెక్స్ చేయొచ్చు. నా మాట విని టైం దొరికితేనే చేద్దాం.
లేదంటే కామ్గా ఉందాం. సరేరా అయితే స్టార్ట్ చేద్దామా? ఆహా, ఓకే. కానీ ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు సెక్స్ మొత్తం నేనే చేస్తాను, నువ్వు కామ్గా ఉండు. సరేరా బంగారం. ఐసు, శారీలో నిన్ను చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? మ్మ్. నిజం బంగారం, చాలా అదృష్టవంతుండ్రా. ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లో వచ్చినందుకు గాడ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఈ పొగడ్తలన్నీ ఎందుకు? అర్జెంట్కి ఇప్పుడు రౌండ్ వేసుకోవాలా? అది కాదులేరా బంగారం, నువ్వు అందంగా ఉన్నావని చెప్తున్నా. మ్హూ. చూడు ఎంత అందంగా ఉందో నా చిట్టి తల్లి. మ్మ్. ఆ హెయిరు, ఆహా. ఐబ్రోస్, లిప్స్, మ్మ్. చూడు ఆ అందమైన నవ్వు. ఇంకోటి చెప్పాలంటే నీ చెస్ట్ చాలా బాగుందిరా బంగారం. ఇప్పటికంటే కూడా మన కంప్లీట్గా డ్రెస్ తీసేసాను చూడరా, అప్పుడైతే నిన్ను అసలు చూడాలి పిచ్చెక్కిపోయిందిరా. నిజం చెప్తున్నాను. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడావనుకో, ఇంకో రౌండ్కి వెళ్తాం. వెళ్తే ఏమైంది? ఏమైందేంటి? హాఫ్ అన్ అవర్లో మా డాడీ వాళ్ళు వస్తున్నారు. అది కాదు ఐషు, ఎట్లాగా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, హ్యాపీగా చిన్న రౌండ్ వేసుకుందాం. నువ్వు అనుకో చాలా తక్కువ టైంలో చేస్తున్నావు కాబట్టి అదే క్లోజ్ చేద్దాం. మనం వెళ్ళే ముందు డోర్ దగ్గర చేసాను చూడు, స్టాండింగ్ పొజిషన్, ఆ పొజిషన్లో చేద్దాం బంగారం. ప్లీజ్ బంగారం. లేదు కార్తీక్, నువ్వు అలాగే అంటావు. 5 minutes అంటావు, కానీ తొందరగా కానివ్వవు. ఈ లోపు ఎవరైనా వచ్చారనుకో, అనవసరంగా డిస్టర్బెన్స్ కదా. ప్రశాంతంగా హాయిగా ఉన్నాము, ఎప్పుడంటే అప్పుడు కలుస్తున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ కంటే ఎక్కువగా సెక్స్ చేస్తున్నాము. ఇంతకు మించి ఏం కావాలి? అవుననుకో, అన్ని టేస్టులు చూశాను కాబట్టి పిచ్చెక్కిస్తున్నావు. అర్థం చేసుకోరా బంగారం, నేను నీ శారీలో చూస్తుంటే అస్సలు వదలనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చెప్పనా? మ్మ్. ముందు శారీ తీస్తాను, ఓయ్, తర్వాత నెమ్మదిగా బ్లౌజ్ తీస్తాను. డ్రెస్ అంతా తీసే సైగారు ఏం చేస్తారో. ఏం చేసేది ఏముందిరా, కొత్తగా అడుగుతావేంటి? ముందు నీ పాదాల మీద ముద్దు పెడతాను, తర్వాత నీ నడుము మీద పుట్టుమచ్చలు చూడు, అక్కడ ఒక ముద్దు పెడతా. తర్వాత నెమ్మదిగా పైకి వస్తాను, నీ అందమైన నీ చెస్ట్ మీద చిన్న ముద్దు పెడతాను, తర్వాత లిప్ కిస్ ఇస్తాను. ఇంకా తర్వాత ఏముంది, నన్నేం చేయనివ్వవు కదా, మొత్తం నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకుంటావు. పేరుకి నేను అడిగినట్లు ఉంటుంది కానీ హ్మ్. సెక్స్ మొత్తం నువ్వే చేస్తారా బంగారం. చెయ్యికి ఏం చేయను మరి? నువ్వు అలా రెచ్చగొడుతున్నావు నన్ను, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. అవునా? సరే కానీ ఎలాగో ఇంత రెచ్చగొట్టావు, ఇంకో రౌండ్ కూడా వేసుకుందామా? అదే అంటున్నాను కదా. సరే, త్వరగా ఫినిష్ చేద్దాం, డాడీ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎన్నిసార్లు నీతో చేసినా కానీ ఏదో కొత్త కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త ఏముందిరా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదరా, ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేద్దాం.
ఇప్పుడే అన్నావు కదా ఇంకోసారి కలిసాక వెళ్దామని. అలాగే హ్యాపీ కలిసాక వెళ్దాం, ఓకేనా? సరే ఓకే, బెడ్ మీదకి వెళ్దామా? వెళ్దాం. దివ్య ఎక్కడున్నావే? వస్తున్నానే. అదే నీకోసం వెయిట్ చేస్తున్నానే. మీ ఇంటి కిందే ఉన్నా, వచ్చేసా. వచ్చేసావా? ఆ, సరే సరే, పైనున్నాను రా. ఓకే, వస్తున్నా. హాయ్ యశు. హాయ్ దివ్య, ఏంటి చానాల తర్వాత కనిపించావు? ఎక్కడే బాబు, ఇంట్లోనే సరిపోతుంది అసలు. సరే, ఏంటి అర్జెంట్ కలవాలన్నావు? ఏం లేదే, ఊరికే చాలా రోజులైంది కదా, అంతే కదా. అంతే కదా. ఏంటే దివ్య రావడం మానేసో? ఎక్కడే బాబు, ఇంట్లోనే సరిపోతుంది. వాడిని వీడిని నమ్ముకొని అద్దెకి తీసుకున్నాను. ఎవడో రూమ్లోకి రావట్లా. ప్రతి వాడు రావటం, కార్లో లగేజ్ ఉందంటాం, వెళ్ళిపోవటం, ఇదే తంతు. సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడే? ఏ బాయ్ ఫ్రెండే? 2-3 ఉన్నారు కదే. ప్రజెంట్ ఎవడున్నాడంటావు? రామస్వామి అని ఒకడు ఉన్నాడులే, ఒకడు. వాడితో ఎంజాయ్ చేస్తున్నా ప్రజెంట్. అవును దివ్య, ఇంత భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నీకేం భయం అనిపిస్తలేదా? భయం ఎందుకే? ఎంజాయ్ చేస్తే హ్యాపీయే కదా, అందులో భయం ఏముంటది? కానీ నేను నీకు విషయం చెప్పాలే. ఏంటి అది? ఏం లేదే, నా బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఉన్నాడు కదా, అవును. వాడితో ఈ మధ్య ఇంటిమేట్ అయ్యానే. ఇందులో తప్పేముంది? హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. అదేం కాదు సరేనే, వాడు ఏ సేఫ్టీ లేకుండా కలిశాడు. ఏముందిలే, దానికి భయపడతావు. ఏమన్నా పాజిటివ్ వచ్చిందనుకో నాకు ఫోన్ చేయి, నేను టాబ్లెట్లు పంపిస్తాను. ఓ, దానికి భయపడితే ఎట్టాగే బాబు. అది కాదే, ఎందుకో భయం వేస్తుందే నాకు. భయం లేదు పాడలేదు కానీ మీ ఓడేంటి ఓకేనా? ఓకే అంటే? అదేనే, బాగానే సాటిస్ఫై చేస్తున్నాడా? పర్వాలేదు లేవే. విషయం ఏంటి చెప్పనా? ఇద్దరికీ కొత్తనే, అందుకనే ఏదో కింద మీద పడుతున్నాం. నిజమేనా నువ్వు చెప్పేది? ఆడికి కూడా కొత్తేనా? అవునే. సరే, నా దగ్గరకు ఒకసారి పంపించరాదే? ఏం మాట్లాడుతున్నావే? కార్తిక్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. అంటే ఏం లేదే, ఇద్దరికి కొత్త అంటున్నావు కదా, వాడికి కొంచెం నేర్పించి పంపిద్దామని. సరే వద్దులే తల్లి, నీ ఎక్స్పీరియన్స్ మాకేం వద్దు కానీ మా తిప్పలు మేము పడతాం, మమ్మల్ని ఇలా వదిలే. సరే కానీ ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడే? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాడు. అంతేనా? ఇప్పుడు ఏమన్నా వస్తాడా? ఇప్పుడెందుకు వస్తాడు? ఏం లేదే, మీ ఇద్దరి సార్ చెక్ చేస్తున్నప్పుడు నేను డోర్ నుంచి చూస్తానే, మీలో ఏమన్నా లోపలు ఉన్నాయనుకో నేను చెప్తానే, కావాలంటే తర్వాత చెప్తాలే, అప్పుడు చెప్పండి. అమ్మ తల్లి, నీకు నమస్కారం. నీ సజెషన్ మాకేం వద్దు కానీ మా తిప్పలు మేము పడతాం. సరేనే, మీ సాగు మీరు రావండి. ఇంతకీ నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి నీకు పరిచయం చేస్తా ఉండు.
ఇప్పుడు నాకు ఎందుకులే కానీ కార్తీక్ వచ్చే టైం అయింది. ఇప్పుడు అంతా డిస్టర్బెన్స్ కానీ ఏవే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పవే, ప్రెగ్నెన్సీ రాదు కదా? రాదని నేను ఎట్లా చెప్తానే? సేఫ్టీ లేకుండా కలిసావు, ఏమో రావచ్చేమో. అయినా ముందు జాగ్రత్త తీసుకోవాలి కదే. ఓ ఆవేశంగా డైరెక్ట్గా కలిస్తే ఎట్లా? నేను ముందు చెప్పానే కార్తీక్కి, తనేమో సేఫ్టీతో సాటిస్ఫాక్షన్ ఉండదు, డైరెక్ట్గానే బాగుంటుంది అన్నాడు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన మాటలు చెప్తారు. వాడు తృప్తి తీర్చుకోవడానికి ఏవైనా చెప్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదే. అంతేనంటావా? అయితే ఈసారి సేఫ్టీ తీసుకుంటాను, కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే బాగుండేదే. టెన్షన్ పడకలే కానీ మీ బాయ్ ఫ్రెండ్ వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నా. నేను రేపు కలుస్తాలే. సరే బాయ్. వే బాయ్. బాయ్. ఏంటి లేనిపోని టెన్షన్ పెట్టింది? ఉండు, కార్తీక్కి ఫోన్ చేద్దాం. ఎరా దొంగ సచ్చినోడా, ఎక్కడున్నావు? అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా, చాలా సీరియస్ మ్యాటర్. వస్తున్నావు, రావట్లేదా? నువ్వు వస్తే చెప్తా, త్వరగా రా. రాని చెప్తాను. నిజంగా ప్రెగ్నెన్సీ కాదు కదా? అన్నీ మానేస్తే పూర్తిగా ఈ టెన్షను. కానీ సెక్స్ చేస్తే చాలా బాగుంది. అనవసరంగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మానేయాలంటే కష్టమే. ఏం చేద్దామబ్బా? సర్లే, సేఫ్టీ వాడదాం, చేసేదేముంది. ఆ ఎదవని రాని మాట్లాడదాం. అసలు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కార్తీక్. అవునా? ఏమైందిరా, డాడీ మ్యాచ్ అని చూసారేంటి? అదేం కాదు కార్తీక్. మరేంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తేనే కదా అర్థమయ్యేది. త్వరగా చెప్పు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్తో చచ్చిపోయేది నువ్వు కాదు, నేను. అబ్బా, ఏంటైసి నసంతా కూడా టెన్షన్ పెట్టుకుంటే చెప్పేంటి విషయం? ఏం లేదు కార్తీక్, ప్రెగ్నెన్సీ ఏమో డౌట్గా ఉంది. అవునా? ఇంత పెద్ద విషయాన్ని అంత కూల్గా చెప్తావేంట్రా? కూల్గా చెప్పక ఏం చేయను? ముందే మొత్తుకున్నాను, పెళ్ళయ్యే వరకు వద్దురా నాయనా అని. ముందు కలిస్తే పెళ్ళైపోద్దని నన్నంతా టార్చర్ పెట్టావు. ఇప్పుడు చూడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థమైంది ఏముందిలేరా, అనవసరం టెన్షన్ పడకు. టెన్షన్ పడకంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను? ఇది మ్యారేజ్కి ముందు తనతో కలిస్తే పెళ్లి చేస్తారు కదా అనుకున్నాను. అదే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. మరి ఏం చేద్దాం చెప్పు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, సేఫ్టీ అయినా వాడదామని. నువ్వు విన్నావా? సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో చూడు. నీకే నువ్వు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతావు, ఇంట్లో ఉండేది నేను. సరేరా, ఓ డాక్టర్కి చూపిద్దాం. డాక్టర్కి చూపించి ఏం చేస్తావు? ఐషు, నేను చెప్పేది కూల్గా విను. ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఇలాగే కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందంట. అందుకే అదే డౌట్తో నేను అంటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? నీకే సిమ్టమ్స్ లేకుండా నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా అనుమానిస్తావు?
అంటే ఏం కాదంటావా? అమ్మ పిచ్చి మొహమా, అనవసరం టెన్షన్ పెట్టావు కదా. సరే సర్లే కానీ ఇక్కడ నుండి సేఫ్టీ వాడి జాగ్రత్తగా ఉందాం. చంపుతా మరి సేఫ్టీ గిఫ్టీ అన్నావంటే. మ్యారేజ్ అయ్యే వరకు ఇంకొకసారి అన్నావనుకో మేడ మీద నుంచి తోసి చంపేస్తాను. అయినా నువ్వు చెప్పేదేంటి చేసేదేంట్రా? ఏదో ఒకసారి కలిసాం, దాన్ని ఇంట్లో చెప్పామనుకో పోన్ల అమ్మాయి తొందరపడింది నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటూ ఊరుకోరు. సరే సర్లేరా, అనవసరం టెన్షన్ పెట్టావు కదరా. సరే కానీ లోపల పద. దేనికి? అదే జస్ట్ ఒక కాఫీ అని ఇవ్వ ఏంటి ఇంటికి వస్తే. కాఫీ అయితే ఇస్తాను కానీ ఎత్తవేషాలు వేసావనుకో అస్సలు ఊరుకోను. అబ్బా ఏం లేరా, పద కాఫీ తాగుదాం పద. దివ్య, ఆ, తెలియకుండానే 1 మంత్ అయిపోయింది. నువ్వు చాలా మంచి కంపెనీ ఇచ్చావు నాకు. ఈరోజు ఊరు వెళ్తున్నాను, 1 వీక్లో వస్తాను. ఇప్పుడు ఊరెందుకు? అంటే ఎంగేజ్మెంట్ ఉంది, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అని చెప్పాను కదా. యాక్చువల్గా మ్యారేజ్కి ముందు ఒక అమ్మాయితో కలుద్దాం అనుకున్నాను, కానీ ఇంత అందమైన మంచి అమ్మాయితో కలిశాను. నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి దివ్య. ఏమో, ఇంతవరకు నాకు ఎవరు ఈ మాట చెప్పలేదు. నీకెందుకు అలా మంచిదాన్ని అనిపించాను? నువ్వు చాలా మంచిదానివి దివ్య. ఎందుకంటే నీ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నావు కానీ ఎదుటి మనిషిని దోచుకోవాలని చూడటం లేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీలో కోరికలు ఎక్కువ, దాంట్లోనే మార్గాలు వెతుక్కుంటున్నావు తప్పితే మగవాళ్ళని మోసం చేద్దాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అటువంటి ఆలోచన లేవు నీకు. దివ్య, నేను నీకు ఒక విషయం చెప్తాను, ఏమనుకో కదా. ఏంటది? ఏం లేదు దివ్య, సహజంగా ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలనే ఉంటాయి, కానీ నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి.